వచ్చావు గురు, రా రా రా, నీ గురించే మాట్లాడుకుందాం. కాదు గురు, నువ్వేమన్నా దానవీర సూరకర్ణం అనుకుంటున్నావా? అంటే ఆ లెవెల్లో ఫీల్ అయిపోతున్నావా? మరి నీ పరిస్థితే బాగాలేక ఎడుతున్నావురా బాబు అంటే నువ్వు ఎలా థింక్ చేస్తావు అంటే ప్రెస్టేజ్కి పోతావు. ఫస్ట్ నీకు ఉండేటువంటి దరిద్రం ఏంటంటే ఈ డబ్బు దగ్గర ప్రెస్టేజ్. అంటే అరే ఇప్పుడు ఈ అమ్మాయి అడిగింది ఎలా ఇవ్వకపోతే ఏమనుకుంటుంది ఏంటో అని ఆ కాన్సెప్ట్లో పడిపోతావు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్ అడిగాడు, లేదని తెలిసిన వాళ్ళు అడిగారు, ఇప్పుడు ఈ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఏమనుకుంటారా అని. నిజంగా నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, అప్పు చేసి కూడా వాడి దగ్గర లేకుండా ఇంకొకటి దగ్గర ఇచ్చుకుని మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. నాకు అర్థం కాదు. ఈ మొహమాటం అనేటువంటి కాన్సెప్ట్ ఉందో దాని నుంచి నువ్వు బయటకు రాకపోతే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కాదు, ఇంకా కిందకి వెళ్ళిపోతావు. ఎంత కిందకి వెళ్ళిపోతావు అంటే అధా పాతాలని తొక్కుపోతావు అన్నమాట. నువ్వు అంత దరిద్రంగా ఉంటుంది నీ బ్రతుకు. నీకు నో అని చెప్పలేనటువంటి ఆలోచన నీకు రాకపోతే నిజంగా చెప్తున్నాను, నువ్వు చాలా అంటే చాలా 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 కోల్పోతావు. ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను ఈ విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు అనేటువంటిది ఒక ఎనర్జీ. అది ఎలా రిలీజ్ అవుద్దంటే, పాట ఉంటుంది కదా, పుట్టే కాలం నుండి పాడెక్కే కాలం దాకా పైసా ఉంటే తిండి లేకుంటే నడవదు బండి అన్నట్టు. జనాలు ఏంటంటే నువ్వు డబ్బులు ఇచ్చి, ఎవరైతే నువ్వు డబ్బులు ఇస్తేనే నీతో ఉంటారో వాళ్ళొక వెహికల్ టైప్ అనుకో ఎగ్జాంపుల్గా, ఆ వెహికల్లో నువ్వు పెట్రోల్ వేస్తేనే ఆ బండి నీతో వస్తుంది. లేదంటే నేను ససేమేరా నేను నడవలేదని చెప్పి అక్కడే ఆగిపోద్ది. నువ్వు ఎంత అడవుల్లో ఉన్నా సరే అది నిన్ను కనికరించదు. ఎందుకు? పెట్రోల్ వేయలేదు కాబట్టి ఆ బండి ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం అలాగే మానవత్వం అనేటువంటిది కూడా లేదు. నువ్వు డబ్బులు ఇచ్చావా, నువ్వు డబ్బులు ఇస్తున్నావా, మందే ఇస్తున్నావా, లేదంటే ఇంకేమన్నా వాళ్ళకి నీ నుంచి బెనిఫిట్ ఉందా, ఇలాంటివన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళు నీతో ఉంటారు, నీకు హెల్ప్ఫుల్గా ఉంటారు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే అలాంటి వ్యక్తులతో నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అరే బాబు, మొహమాటాలకి ఆర్భాటాలకి పోయి నిన్ను నువ్వు నాశనం చేసుకోకు. ఉన్న జోన్లో ఏదైతే హ్యాపీగా ఉంటున్నావో ఆ జోన్లో ఉండు. లేదు నేను మొహమాటాలకే పోతాను, నేను చేస్తాను, నన్ను అందరూ గౌరవించేయాలి, నన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు అనేటువంటి కాన్సెప్ట్లో నువ్వు ఉన్నావంటే చెప్తున్నాను కదా, నిజంగా చెప్తున్నాను, నిన్ను ఎవడు మార్చలేడు. ఇదొక్కడి గమనించు. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, సో పేరు చెప్పడం ఇష్టం లేదు, సేమ్ మనలాంటోడే. ఏంటంటే ఒక అమ్మాయితో మనోడు రిలేషన్షిప్లో ఉన్నాడు చాలా రోజుల దగ్గర నుంచి. మనోడికి మెల్లిమెల్లిగా ఆ మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న అమౌంట్ స్టార్ట్ చేస్తారనమాట. సో స్టార్ట్ చేస్తారు, ఆటోమేటిక్గా అలా మనోడికి బ్రతికి ఎలా అయిపోయిందంటే లక్షల్లో ఇచ్చేటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే మనోడు తెలీదు ఏం చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడు అనేటువంటి కాన్సెప్ట్ మనోడికి కూడా తెలీదు. అంటే అలాంటి టెక్నిక్స్ ఉంటాయన్నమాట జనాల దగ్గర. నేను ఇక్కడ అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడి నేను ఎవరిని కించపరచాలని నేను అనుకోవట్లేదు, యథార్థ వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఈ వీడియో మీరు చూడాలంటే చూడండి, లేదంటే వెళ్ళిపోండి, పోయేది ఏం లేదు. ఎందుకంటే వాస్తవాలు ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను నేను. ఈ రోజుల్లో ఆడ లేదు మగ లేదు. ఈ వాక్చాతుర్యం ఎవరికైతే ఉంటుందో వాడు ఎలాగైనా బ్రతికేస్తాడు. సో ఎక్కడ నొక్కాలి, ఎక్కడ తొక్కాలి, ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ లేపాలి అనేటువంటి మాటలు తెలిసినట్లయితే వాడు 1000, 2000, 3000 కాదు, అవసరమైతే లక్షల్లో కూడా గేలాలేసి ఎరైసి లాగేటువంటి మనుషులు ఉన్నారు ఈ రోజుల్లో. ఈ డబ్బు అనేటువంటిది నిన్ను కలుపుతుంది, నిన్ను విడగొట్టేస్తుంది. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఈ మాట ఎంత బలంగా గుద్ది చెప్తున్నాను అంటే, సరే నిన్ను ఒక డబ్బులు అడిగాడు నీ ఫ్రెండ్, నువ్వు ఇచ్చావు. సరే నువ్వేమనుకున్నావు అంటే ఎంతో కాదు కదా, 500 కదా, 1000 కదా, వదిలేద్దాం, పెద్ద మనోడు ఉన్నప్పుడు ఇస్తాడులే అని చెప్పేసి నువ్వు ఇచ్చేసి మర్చిపోయావు. ఇక నీ ఉద్దేశం ఏంటి? సరే మనోడే కదా నువ్వు వదిలేసావు, కానీ నువ్వు ఏదో అవసరం వచ్చి, ఏదో అర్జెంట్ విషయం వచ్చి నువ్వు కాల్ చేస్తావు. సరే కాల్ చేసిన తర్వాత మనోడు ఏమనుకుంటాడు, అరే బాబు వీడు డబ్బుల కోసం ఫోన్ చేస్తున్నాడు, ఇప్పుడు నేను లిఫ్ట్ చేశానంటే మళ్ళీ వీడు ఈ డబ్బులు అడుగుతాడు రా బాబు, ఈ సమాధానం ఏం చెప్పాలని వాడు ఫోన్ లిఫ్ట్ చేయడు. నువ్వు చావు బతుకుల్లో ఉన్నావు, వాడు నీ ఫోన్ లిఫ్ట్ చేయడు. మరి ఇదే ఎక్కడ దరిద్రం అంటే, నువ్వు డబ్బు ఇచ్చేవాడు శత్రువు అయినట్టు కదా. నేను ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నిన్ను డబ్బులు ఇవ్వద్దని కాదు, వాడి సిచ్యువేషన్ తగ్గట్టుగా నువ్వు హెల్ప్ చేయి, అందులో ఎలాంటి తప్పు లేదు. నీకున్న దాంట్లో ధారాళంగా హెల్ప్ చేయి. నీ జేబు నిండుగా ఉందా, 100% ధారాళంగా హెల్ప్ చేసేయి. నీకు సంపాదించుకునే సత్తా ఉందా, నీకు మంచి ఇన్కమ్ సోర్స్ ఉందంటే ఖచ్చితంగా వాడి స్థితిగతిని బట్టి నువ్వు హెల్ప్ చేయి. మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా,
లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే బాగా ఇంకా అప్పుల్లో కూరుకుపోయి ఇంకా చనిపోయేటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోయి ఇంకా వాడికి వేరే దిక్కు లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు హెల్ప్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఒక వ్యక్తికి నువ్వు డబ్బులు ఇచ్చావు అంటే నీ మైండ్లో గుర్తుపెట్టేసుకో, వాటిని మళ్ళీ తిరిగి ఎప్పుడూ ఆశించకూడదు. ఇచ్చినంత వరకు ఎప్పుడైతే నువ్వు డబ్బులు ఇచ్చావో అప్పుడు నువ్వు వాడికి దేవుడితో సమానం. అబ్బా మంచి కష్టకాలంలో ఆదుకున్నాడు రా నాయన అంటాడు. కొద్ది రోజులు అయిన తర్వాత నువ్వు డబ్బులు అడుగు చూడు, వాడికి నువ్వు శత్రువు అవుతావు మావా. ఈ విషయాలు నీకు తెలియనివి అయితే కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికల్గా నా ఫ్రెండ్స్ లిస్ట్లో అంతెందుకు నేనే అనిపించుండొచ్చు. సో నా ఫ్రెండ్ లిస్ట్లో కూడా చాలామంది లక్షల్లో నష్టపోయి ఈరోజు దిక్కాణం లేక పార్ట్ టైం జాబులు, చిన్న జాబులు చేసి, అసలు కూలి పనులు చేసి ఆడికి మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉండి కూడా పార్ట్ టైం జాబ్కి వెళ్ళి వాడు సెక్యూరిటీ గార్డ్ కింద చేసుకుని, లేదంటే ఏమన్నా చిన్న పనులు చేసుకుని అప్పులు తెచ్చుకుని అలా బతుకుతున్నాడు. అసలు ఇలాంటి వ్యక్తి స్టోరీ ఎప్పుడైనా విన్నారా? నేను కొద్ది రోజుల్లో మళ్ళీ నేను మీతో మాట్లాడతాను దీని గురించి కూడా. బట్ ఈ విషయం ఎందుకు నేను ఎంతలా నొక్కి చెప్తున్నానంటే, దయచేసి చెప్తున్నాను, డబ్బు అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది ఉన్నప్పుడు మనుషుల రిలేషన్స్ అనేటువంటిది ఖచ్చితంగా బ్రేక్ అయిపోతాయి. ఈ మనీ రిలేషన్ అనేటువంటిది మీరు ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటారో మీ యొక్క హ్యూమన్ రిలేషన్స్ అనేటువంటి అంత బాగుంటాయి. సో నువ్వు ఒక డబ్బులు ఇచ్చావంటే ఇచ్చేసి వదిలేయడం మంచిది, మళ్ళీ ఆశించకు. అలాగైతేనే నువ్వు హెల్ప్ చేయి. ఒకవేళ ఆశించావా, నువ్వు కాదు కదా, నీ తల్లని జేజమ్మ వచ్చినా సరే కొన్నిసార్లు ఆ డబ్బులు నువ్వు రాబట్టుకోలేవు. నేను ఈ మేజర్ ఎంత కాన్సెప్ట్ తీసుకున్నానంటే ఇప్పుడు జరిగేటువంటివన్నీ కూడా మనీ రిలేటెడ్లోనే ఉన్నాయి. నువ్వు ఎక్కడ థింక్ చేయి, నువ్వు ఏ కాన్సెప్ట్ ఆలోచించు, ఇక్కడ ఆగిపోతున్నారు జనాలంతా కూడా. నువ్వు కష్టపడుతున్నావు, నీ డబ్బు నీ కుటుంబానికి పెట్టుకో, ఫస్ట్ నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవడానికి పెట్టుకో, ఖర్చు పెట్టుకో, మంచిగా తిను, మంచిగా ఉండు, అందులో ఎలాంటి తప్పు లేదు. పిసినర్తనంగా ఉండమనేటువంటిది నా ఉద్దేశం కాదు. నేను కూడబెట్టేసుకో, బీరువాలో భద్రంగా పెట్టేసుకో నేను అనట్లా. నువ్వు నీ మానవత్వాన్ని బట్టి 100% ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయి, కానీ అది ఎంతవరకు చేయాలో తెలుసుకో. అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు, వాడు ఏదో డబ్బు అడిగాడు కదా అని చెప్పేసి గుడ్డది చేతిలో పడినట్టు వెళ్ళిపోయి ఫోన్పే కొట్టేయటం. ఈ మధ్యన ఫోన్పే అలవాటైపోయింది, అరే మామ ప్లీజ్ రా కొంచెం అమౌంట్ కొట్టరా అనగానే నువ్వేం ఆలోచించు, ఎందుకు అడుగుతున్నాడు ఏంటి, ఇది ఏం వద్దు నీకు, నీ చేతిలో డబ్బులు ఉన్నాయంటే ఇచ్చేస్తావు. నేను అదే అన్నా, నువ్వు దానవీర సూరకర్ణ కంటే దారుణంగా ఉన్నవరా కదరా బాబు అని. నీకు అంతెందుకు, అంత చేతి దొరద ఎందుకు, నీ చేతిలో డబ్బులుంటే ఇంకా చాలా ఉన్నాయి కదా ఉపయోగపడేటువంటి పనులు. సేవ్ ద మనీ, ఖచ్చితంగా అది రేపనే రోజు నిన్ను కాపాడుతుంది. లేదా నీ చుట్టుపక్కల ఎవరైనా కొంచెం బలంగా వాళ్ళు ఆర్థిక స్థితిలో నుంచి కిందగా పడిపోయి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే నువ్వు ఆదుకోవడానికి ఆ అమౌంట్ నీకు సహకరిస్తుంది. అలాంటి వాటికి ఉపయోగించు. పనికిరాని వాటికి ఎందుకు అబ్బా నువ్వు ఇస్తావు, నువ్వు సపోర్ట్ ఇస్తావు, నాకు అర్థం కాదు. ఈ విషయం నీకు తెలుసు, నీకు తెలియాలని ఇంత బలంగా మాట్లాడుతున్నాను నేను. సో గుర్తుపెట్టుకో, డబ్బు అనేటువంటి దగ్గర ఎలాంటి దాపరికాలు ఉండొద్దు, ఎలాంటి హైడ్ అండ్ సిక్స్ గేమ్స్ ఆడొద్దు. నాటకాలు ఒక్కొక్కరు మహానటులు అయిపోతారు, ఒక్కొక్కరు పెద్ద పెద్ద సీనియర్ ఎన్టీఆర్లాగా పెద్ద నటించేస్తారు జనాలు అందరూ కలిసి. సో డబ్బు దగ్గర మిత్రమా నువ్వు నష్టపోవద్దు. నేను ఎలాంటి పర్సనల్ ఉద్దేశంతో నేను చెప్పట్లా, నా ఫ్రెండ్స్లో చాలామంది ఉన్నారు నీలాగే ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. నీ మొహమాటం అనేటువంటిది ఏదైతే ఉందో అది నిన్ను తొక్కేస్తుంది. డబ్బు దగ్గర మాత్రం ఎలాంటి మొహమాటాలు వద్దు. పోతే పోనీ అబ్బా, వాడు డబ్బు ఇస్తేనే నీ దగ్గర ఉంటాడు అంటే ఆ డబ్బుకే విలువ లేనట్టు. నువ్వు అది అర్థం కావట్లేదు. నీ కష్టం చూడ్డు, నీ బాధ చూడ్డు, నీ నష్టం చూడ్డు. వాడికి నువ్వు ఎలా పోయినా అనవసరం. వాడికి కావాల్సింది నీ డబ్బు. నీ దగ్గర ఉందా, ఉంటాడు, లేదా ఇంకొకరిని ఎత్తుక్కుంటాడు. వాడి బిజినెస్ ఏది. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఫోన్ చేస్తారు, అన్న ఒక 1000 రూపాయలు ఉన్నాయన్నంటే, లేవరా తమ్ముడు, ఇప్పుడు నాకు 500 ఉన్నారు, లేవరా తమ్ముడు లేవరా 100 ఉన్నారంటే ఆ 100 కొట్టంటాడు. అరే బాబు నా దగ్గర 20 రూపాయలు 30 రూపాయలు కొట్టించుకున్న వాళ్ళు కూడా ఉన్నారా జనాలు. అంటే వీళ్ళ బిజినెస్ ఎలా ఉంటుందంటే లెక్క వేస్తారు. మన దగ్గర ఒక 20 మంది ఉన్నారు, 20 మంది ఒక్కొక్క 50 మంది ఇచ్చేస్తే కరెక్ట్గా 20 × 50 మనకి ఈ రోజుకి వచ్చేసింది, గట్టిగానే వచ్చేసింది. ఒక 500 1000 జాగ్రత్తగా వేసి ఈరోజు జాగ్రత్తగా మంచిగా బయటికి వెళ్ళి పార్టీ చేసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్ అబ్బా. ఓకే, నేను అదే చెప్తున్నాను. డబ్బు అనేటువంటిది ఒక ఎనర్జీ గురు, దాన్ని వేస్ట్ చేసుకోకు, నీ లైఫ్ని స్పాయిల్ చేసేసుకోకు. ఇప్పటికే పడిపోయావు, చాలా పడిపోయావు, కిందే పడిపోయి ఉన్నావు.
కానీ ఇప్పటికైనా మారు. ఎక్కువ ఖర్చులు పెట్టుకోకు, ఉన్న డబ్బుని సేవ్ చేయి, ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయి. సో ఎక్కడ పెడితే డబ్బు రిటర్న్స్ వస్తాయనేటువంటి కాన్సెప్ట్లో నువ్వు ముందుకెళ్తే ఖచ్చితంగా చెప్తున్నాను, రేపు అనే రోజు నువ్వు ఇలా బాధపడవు. ఒకవేళ ఇలా పడనటువంటి వ్యక్తులు కూడా చెప్తాను, గురు గుర్తుపెట్టుకో, నీకు రాబోయే రోజులు ఇలాంటి వాళ్ళు తగలబోతున్నారు. నేను 100% చెప్తాను, ఖచ్చితంగా తగులుతారు ప్రతి మనిషికి కూడా. ఆ వ్యక్తులు తగిలినప్పుడు నువ్వు వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తావు అనేటువంటిది నీ సమయస్ఫూర్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరు మనసులో పెట్టుకోవద్దు. నేను చాలామంది ఈ యొక్క సిచ్యువేషన్స్లో ఉన్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ దుర్గేష్. కీప్ స్మైల్. బాయ్.